వీళ్ళిద్దరూ టాప్ ర్యాంక్ స్టూడెంట్స్. వీళ్ళిద్దరూ కూడా సిడ్నీలో ల్యాండ్ అయ్యి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ని రాద్దాం అనుకుంటారు. వీళ్ళు థాయిలాండ్ నుంచి సిడ్నీకి టెస్ట్ రాయడానికి వస్తారు. థాయిలాండ్ కి సిడ్నీకి 4 గంటల తేడా ఉంటుంది. సిడ్నీలో 4 గంటల ముందే ఈ ఎగ్జామ్ పెడతారు. అందుకోసమని 4 గంటల ముందే సిడ్నీలో ఈ ఎగ్జామ్ రాసేసి ఈ టెస్ట్ పేపర్ ఆన్సర్స్ ని థాయిలాండ్ లో బాగా డబ్బున్న పిల్లలకి అమ్మేద్దాం అనుకుంటారు. వీళ్ళిద్దరూ చాలా పేద పిల్లలు. వీళ్ళు చదువుకోవాలంటే ఇలానే చేయాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫోన్స్ ని బయట తీసేసుకుంటారు. కానీ ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు ఇంకొక ఫోన్ ని టాయిలెట్ లో దాస్తారు. అది కూడా బ్యాక్ సైడ్ ఫ్లష్ ట్యాంక్ లో దాచేస్తారు. ఈ ఫోన్ ఇందులో ఉంటే ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు ఈజీగా దొరికిపోతామని ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. పైకి చూస్తే పైన కబోర్డ్ ఓపెన్ అవుతుందేమో చూస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి కూడా మెసేజ్ చేస్తుంది, పైన సీలింగ్ ఓపెన్ అవుతుంది అందులో పెట్టే అని చెప్పి. ఆ అబ్బాయి కూడా సీలింగ్ లో పెట్టుకుంటాడు. ఇద్దరు కూడా టెస్ట్ కి అటెండ్ అవుతారు. మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ అయిన తర్వాత 10 నిమిషాలు బ్రేక్ ఇస్తాము అని మీకు చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ సగం సగం బట్టి కొట్టి ఎలాగైనా సరే ఆ ఫోన్ నుంచి థాయిలాండ్ లో ఉన్న వాళ్ళకి పంపిస్తారు. థాయిలాండ్ లో ఉన్న వాళ్ళు బార్ కోడ్ రూపంలో ఈ ఆన్సర్స్ అన్నిటిని ప్రింట్ చేసి పెన్సిల్ మీద అతికిచ్చేస్తారు. ఆ పెన్సిల్స్ ని బాగా ధనవంతమైన పిల్లలకి ఎలా రాయాలో ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ ఇద్దరు చేసేస్తుంటారు. వీళ్ళిద్దరూ టాపర్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. చేసి ఇద్దరు బట్టి కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఈ అమ్మాయి సగం బట్టి కొడుతుంది, ఆ అబ్బాయి సగం బట్టి కొడతారు. టైం అవ్వగానే వీళ్ళిద్దరూ గబగబా టాయిలెట్ లోకి వెళ్ళిపోతారు. పరిగెట్టుకుని వాళ్ళ టాయిలెట్స్ లోకి వెళ్ళి పైన దాన్ని తీసుకొని ఫోన్ లో అన్ని ఆన్సర్స్ ని చెప్పి వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళకి పంపించి మళ్ళీ సెకండ్ రౌండ్ కి అటెండ్ అవుతారు. సెకండ్ రౌండ్ లో ఆన్సర్స్ కూడా అయిపోగానే వీళ్ళిద్దరూ మళ్ళీ గబగబా వెళ్తారు. కానీ ఈసారి వీళ్ళు అనుకున్నట్టుగా జరగదు. ఆల్రెడీ టాయిలెట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఈ అబ్బాయి పక్క టాయిలెట్ నుంచి ఆ ఫోన్ ని మెల్లిగా ఈ అబ్బాయికి తెలియకుండా తీసుకుంటాడు. ఈ అమ్మాయి కూడా గబగబా వెళ్ళి ఎలాగోలా ఆన్సర్ సబ్మిట్ చేయాలనుకుంటుంది. కానీ ఈ అబ్బాయి దిగే టైంలో టాయిలెట్ ఇరిగిపోతుంది. దాంతో ఈ అబ్బాయి దొరికిపోతానని చాలా భయపడతాడు. సబ్స్క్రైబ్.